Hello aspirants, Andaru manchukunnara? Yes, today we are going to discuss the module Modern Indian History. Our module lo first chapter we need to discuss Advent of Europeans. Adenti chuddam. First heading raskondi. Advent of Europeans. Malli cheptuna, we are going to discuss the module Modern Indian History. అందులో this is the first chapter, that is Advent of Europeans. సరే, మరి what is this Advent of Europeans అంటే యూరోపియన్స్ ఒక కలోనియల్ పవర్స్ లాగా ఎట్లా రావడం జరిగింది ఇండియాలోకి. ఫస్ట్ ట్రేడర్స్ గా వచ్చిన వీళ్ళు తర్వాత పొలిటికల్ పవర్ ని ఎలా గెయిన్ చేయడం జరిగింది. all those things, how they came as traders, how they gained political power in India, all that will be studied under this chapter. సరే, మనం డిఫరెంట్ హిస్టారికల్ రికార్డ్స్ కానీ డిఫరెంట్ రెఫరెన్స్ మెటీరియల్స్ కానీ మనం చూసినట్లయితే ఇట్ స్టార్ట్స్ ఈ అడ్వెంట్ అనేది అంటే కమింగ్ ఆఫ్ యూరోపియన్స్ ఎవరితో స్టార్ట్ అయిందంటే పోర్చుగీస్, దాని తర్వాత వచ్చిన వాళ్ళు ద డచ్, అండ్ దాని తర్వాత వచ్చిన వాళ్ళు బ్రిటిష్, వెరీ వెరీ డేంజరస్ ఫెలోస్. తర్వాత మనకి ఎన్నో సంవత్సరాలు మెనీ ఇయర్స్ సినిమా చూపించినారు మనకి. ఎస్, వాళ్ళు చేసిన పాలసీస్ ద్వారా కొన్ని మంచి విషయాలు జరిగినాయి ఇండియాకి అన్డౌటెడ్లీ, బట్ డ్యామేజ్ వాజ్ మోర్. సో డెఫినెట్లీ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీళ్ళ తర్వాత వచ్చింది డానిష్ ఆర్ డేన్స్, అండ్ లాస్ట్ టు కమ్ వర్ ద ఫ్రెంచ్. సో ఏ కంట్రీస్ ట్రేడింగ్ కోసం వచ్చినాయి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో, మోడర్న్ ఎరాలో ఇండియాతోని అంటే పోర్చుగీస్ వర్ ద అర్లియస్ట్ టు కమ్, ఫాలోడ్ బై ద డచ్. వీళ్ళు నెదర్లాండ్స్ కి చెందిన వాళ్ళు, దే బిలాంగ్ టు నెదర్లాండ్స్. దే వర్ ఫాలోడ్ బై ద బ్రిటిష్, దే వర్ ఫాలోడ్ బై ద డేన్స్ ఆర్ డానిష్, డెన్మార్క్ కి చెందిన వాళ్ళు, అండ్ దే వర్ ఫాలోడ్ బై ద ఫ్రెంచ్, ఫ్రాన్స్ నుండి వచ్చిన. Why? What were the factors? అసలు ఏ బ్యాక్డ్రాప్ పైన ఈ యూరోపియన్ పవర్స్ రావడం జరిగింది? Who were the earliest? As we discussed, Portuguese. And how they have come? By discovering a new sea route to India. బాగా గుర్తుపెట్టుకోండి టర్మినాలజీస్. I am using the word new sea route. అంటే it is very much evident. మనం ancient Indian history చదివాం, medieval Indian history చదివాం. We all know that international trade routes existed all through ancient and medieval period. India had international trade. అది మనకు అందరికీ తెలిసిందే. డెఫినెట్ గా సీ రూట్స్ కూడా ఉండేవి. బట్ హియర్ I am using the word new sea route to India. Portuguese were the earliest Europeans to come to India through a new sea route. Please remember this fact. సీ రూట్ ద్వారా ఫస్ట్ వచ్చిన యూరోపియన్స్ ఎవరు అంటే పోర్చుగీస్. అండ్ అసలు ఈ న్యూ సీ రూట్ కనుక్కోవడానికి కారణం ఏంటి? వై దేర్ వాస్ అ నీడ్ టు కమ్ అప్ విత్ అ న్యూ సీ రూట్ వెన్ దేర్ వాస్ ఆల్రెడీ అన్ ఇంటర్నేషనల్ సీ రూట్ ఆల్ త్రూ ఏన్షియంట్ అండ్ మిడివల్ పీరియడ్. సీ రూట్స్ మనకి ఏన్షియంట్ అండ్ మిడివల్ పీరియడ్ లో ఉన్నప్పటికీ ఈ కొత్త రూట్ ఎందుకు కనుక్కోవడం జరిగింది? ఇన్ దట్ కాంటెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు లెట్ యు నో we should understand the difference between old sea route and new sea route. అంటే ancient and medieval periods లో ఉన్న sea route ఏంటి, కొత్త sea route ఏంటి, ఎందుకు ఆ sea route తీసుకొని రావడం జరిగింది, కొత్త రూట్ కనుక్కోవడం ఎందుకు, all that we have to know. ఇవన్నీ బ్యాక్డ్రాప్ నేర్చుకుంటే, ఈ ఫ్యాక్టర్స్ అన్ని నేర్చుకుంటే we'll gain a good command on this particular topic. See, previous questions చూడండి, every time UPSC has been changing its approach. అంటే వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ ప్రతిసారి చేంజ్ చేసుకుంటూ వస్తుంది. ఒక్కొక్కసారి కాన్సెప్ట్ వైజ్ అడుగుతుంది, ఒక్కొక్కసారి ఫ్యాక్చువల్ బేస్డ్ అడుగుతుంది. సో మనం ఎప్పుడైతే డెసిషన్ మేకింగ్ చేస్తామో మనకి ఒక ఫండమెంటల్స్, మనకు ఒక బ్యాక్గ్రౌండ్, వెన్ ఇట్ కమ్స్ టు హిస్టరీ బ్యాక్గ్రౌండ్, మన హిస్టరీ ఎవల్యూషన్, అసలు డిఫరెంట్ ఫ్యాక్టర్స్, వాటన్నిటిపైన కమాండ్ ఉంటే మనకి డెఫినెట్ గా ఇట్ విల్ హెల్ప్ us ఇన్ డెసిషన్ మేకింగ్. ఓకే, సో ఇప్పుడు యాజ్ ఐ సెడ్ we need to understand what was the old sea route and what made the Europeans to come up with a new sea route. I am rubbing this.
నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆల్ త్రూఅవుట్ ఏన్షియంట్ అండ్ మిడివల్ పీరియడ్ అంటే పర్టికులర్లీ యూరోపియన్ కంట్రీస్ అంటే వెస్ట్ తోని ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏ రూట్ లో జరిగింది. లెట్ us try to analyze. If this is Indian Peninsula అంటే ఏంటి చెప్పాల్సిన అవసరం లేదు. You all know what is Indian Peninsula and this is the west coast. ఇక్కడ మనకి ఏముంటుంది? You all know Arabian Sea. And this connects to Indian Ocean. We all know this. So, our time lo ancient and medieval period lo when Western nations were depending on Indian goods, mire anni chavinare, they depended on Indian spices, Indian cotton textiles, ivory products, pearls, and several products which had a great demand in European market. Bhayankaramaina demand unde. And India ki idi problem kaadu. Sea route unte enti lekapothe endi, Indian products always had a great demand in international market. యూరోపియన్ నేషన్స్ చాలా సంవత్సరాలు తరతరాలుగా ఆ ప్రొడక్ట్స్ పైన డిపెండ్ అయ్యి వస్తూ ఉన్నాయి. సో దానికి సంబంధించిన సీ ట్రేడ్ ఆ రూట్ ఎట్లా ఉండేది అంటే ఆల్ రూట్ ఏన్షియంట్ అండ్ మిడివల్ పీరియడ్ లో అరేబియన్ సీ ఇది ఎక్కడ కనెక్ట్ అవుతుంది? ఇక్కడ రెడ్ సీ ఉంటుంది ఫ్రెండ్స్. దిస్ గెట్స్ కనెక్టెడ్ టు ద రెడ్ సీ. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి వర్డ్. అండ్ ఈ రెడ్ సీ కి ఈ సైడ్ ఇటు పక్కన there was 160 kilometers land mass. ఇక్కడ ఈజిప్ట్ పైన there was 160 kilometers land mass and ఈ పార్టే later it became Suez Canal. అప్పట్లో లేదు. Suez Canal came in 1860s. It was a joint venture of English and French. If you want this additional information you can take it. So, ఈ Suez Canal రాకముందు there was a landmass of 160 meters, 60 kilometers. I'm sorry. So, ఈ వెస్ట్ కోస్ట్ నుండి మన ప్రొడక్ట్స్ అరేబియన్ సీ ద్వారా రెడ్ సీ నుండి ఈ ల్యాండ్ మాస్ వచ్చేవి. ఈ ల్యాండ్ ద్వారా పంపించేవారు. ఇక్కడ ఏముండేది అంటే మీకు అందరికీ తెలిసిందే మెడిటరేనియన్ ఉంటుంది. ఇక్కడ ఈ పార్ట్ మెడిటరేనియన్ కి అవతల ఒడ్డు పైన అంటే the other side of Mediterranean you find Europe. So this was how the trade was carried. This was the ancient and medieval trade route that was used through sea. And always there was sea route, always there was trade. And with this chapter we are coming to know about new sea route. So the reason behind finding new sea route already ఉంది. మరి కొత్తది ఎందుకు అంటే నేను ఏం చెప్తాను, ఇక్కడ మెడిటరేనియన్ ఉంది. ఈ మెడిటరేనియన్ సరౌండింగ్ రీజన్ అంతా నేను ఇంకో కొత్త పిక్చర్ లో రాస్తాను. ఐ హోప్ యు అండర్స్టూడ్ దిస్. ఐ యామ్ రబ్బింగ్ దిస్. ఇఫ్ దిస్ ఇస్ ద మెడిటరేనియన్, ఇఫ్ దిస్ ఇస్ ద ల్యాండ్ మాస్ ఆఫ్ 160 kilometers approximately that existed prior to Suez Canal, and I have told you Suez Canal was dug up in 1860s. It was a joint venture of English and the French. So the area surrounding this Mediterranean was under the control of Turkey. And మీకు అందరికీ తెలిసిన విషయమే, అంటే చాలా మంది చదివే ఉంటారు, టర్కీ ఈజ్ అ యూరేషియన్ నేషన్. కొంచెం పార్ట్ యూరోప్ లో ఉంటుంది, కొంచెం పార్ట్ ఏషియాలో ఉంటుంది. అండ్ టర్కీ ఈజ్ ఆల్వేస్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్నేషనల్ పాలిటిక్స్, ఒకవేళ మనం ఇంటర్నేషనల్ పాలిటిక్స్ చూసినట్లయితే టర్కీ ప్రతిసారి ఏదో ప్రాబ్లమాటిక్ నేషన్ గానే నుంచుంటుంది యూరోపియన్ నేషన్స్ తోని. దేర్ వాస్ ఆల్వేస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ టర్కీ అండ్ అదర్ యూరోపియన్ నేషన్స్. సో ఈ టైంలో అంటే మిడివల్ నుండి మోడర్న్ ఎరాకి ట్రాన్స్ఫార్మ్ అయ్యే పీరియడ్ లో టర్కీ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఒట్టమాన్ ఎంపైర్. చాలా పవర్ఫుల్ ఎంపైర్. ఈ ఒట్టమాన్ ఎంపైర్ వల్ల ఈ ట్రేడ్ కి ఎప్పుడు ఇబ్బందులు ఉండేవి. ఏది? ఫర్ ద ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ వెస్ట్ యూరోప్ పర్టికులర్లీ. అంటే ఆ ప్రోడక్ట్స్ వాళ్ళ దేశానికి రావాలంటే ఎన్నో ఆబ్స్టకల్స్ ఫేస్ చేసి వచ్చాయి. అండ్ మోర్ ఓవర్ వాట్ ఐ సెడ్, వెస్ట్ కోస్ట్ నుండి మనకి ట్రేడ్ అయ్యేది. ఆ వెస్ట్ కోస్ట్ ఎక్కడ అంటే అరేబియన్ సీ, ఇట్ వాస్ కనెక్టెడ్ టు ఇండియన్ ఓషన్. అండ్ ఈ అరేబియన్ సీ కానీ ఇండియన్ ఓషన్ కానీ ఆ టైంలో ట్రేడ్ వాస్ డామినేటెడ్ బై అరబ్స్.
సో యూరోపియన్ నేషన్స్ వీళ్ళ పైన అంటే అరబ్స్ వర్ ద మీడియేటర్స్ అండ్ వీళ్ళ పైన బాగా డిపెండ్ అయ్యే వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి అండ్ దే యూస్ టు గెట్ దీస్ ప్రొడక్ట్స్ అట్ వెరీ హైయర్ ప్రైసెస్. మీరు ఇందాక అంతా చూసారు కదా, ట్రేడ్ వెస్ట్ కోస్ట్ నుండి అరేబియన్ సీ నుండి రెడ్ సీ తర్వాత 160 కిలోమీటర్స్ ల్యాండ్ మాస్, దాని తర్వాత మెడిటరేనియన్, దాని తర్వాత వచ్చేదే యూరోప్. సో వీటన్నింటినీ ఫెసిలిటేట్ చేసేది అంటే ఆ ఇండియన్ ఓషన్ అరేబియన్ సీ లో బాగా మొనోపలైజ్ ఉన్నది ఆ ట్రేడ్ లో Arabs, who sold all these products at very higher prices. That was another headache for European nations. To overcome these headaches, rivalry with Ottoman Empire and monopoly of Arabs, they came up with the thought of discovering a new sea route to India. I hope you understood this. అందుకనే మనం న్యూ సీ రూట్ గురించి మాట్లాడుకోవాలి. చాలా బుక్స్ లో కానీ చాలా క్లాసెస్ లో కానీ చాలా తక్కువగా చెప్తారు వాస్కో డా గామా discovered the sea route to India. It is not sea route, it is a new sea route. Sea routes already existed between India and the rest of the world, but this is a new discovery, a new route. Okay, so what is that new route? We'll try to know. మీ అందరికి ఓల్డ్ సీ రూట్ అంటే ఏంటి అర్థమైంది, ట్రేడ్ ఎట్లా జరిగేది ఏన్షియంట్ అండ్ మెడివల్ పీరియడ్ లో, అండ్ ఇట్లానే ఈ విధంగానే మనం డీటెయిల్స్ ఆఫ్ ద చాప్టర్ లోకి వెళ్దాం. డోంట్ వరీ, ఐ యామ్ అగైన్ దిస్. సో ఇప్పుడు టూ మేజర్ ఛాలెంజెస్ ఏంటి, రైవల్రీ విత్ ద ఒట్టోమన్ ఎంపైర్, ఎప్పుడు ట్రేడ్ ని డిస్టర్బ్ చేసేది, అండ్ అరబ్స్ హూ సోల్డ్ ఎట్ హైయర్ ప్రైసెస్ బికాజ్ దే మోనోపోలైజ్ ద ట్రేడ్ ఆన్ ఇండియన్ ఓషన్ ఆర్ అరేబియన్ సీ. సో ఇవి రెండింటిని ఓవర్కమ్ కావాలి అంటే కొత్త ఎక్స్ప్లోరేషన్లు జరగాలి, కొత్త సీ రూట్స్ కనుక్కోవాలి, అండ్ దానికోసమే స్పెయిన్ అండ్ పోర్చుగల్, ప్లీజ్ రిమెంబర్ దిస్, Spain and Portugal were the earliest European nations which invested on exploring new sea routes. ఆ క్రమంగానే both the countries or both the kingdoms, our time of kingdoms, they were involved in establishing navigational schools to train the navigators. కొత్త షిప్స్ డిజైన్ చేయడం కానీ, ఆ టైంలో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కూడా చాలా జరిగింది యూరోప్ లో. కొత్త షిప్స్ డిజైన్ చేయడం కానీ, కొత్త నావిగేషనల్ టూల్స్ కనుక్కోవడం కానీ, ఈ విధమైనవన్నీ కూడా ఈ టైం పీరియడ్ లో వాటిపైన ఇన్వెస్ట్ చేసిన కింగ్డమ్స్ ఏంటి అంటే స్పెయిన్ అండ్ పోర్చుగల్. సో ఇప్పుడు మన చాప్టర్ కి మన ఇండియన్ కాంటెక్స్ట్ కి మనం చూసుకున్నట్టయితే పోర్చుగల్ గురించి మాట్లాడుకోవాలి. ఐ హావ్ టోల్డ్ యు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, విత్ ద కమింగ్ ఆఫ్ పోర్చుగీస్ టు ఇండియా. వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు, ద డచ్, ఫాలోడ్ బై ద బ్రిటిష్, ఫాలోడ్ బై ద డానిష్, ఫాలోడ్ బై ద ఫ్రెంచ్. సో ఈ టైం పీరియడ్ లో దిస్, సో ఇండియాతోని న్యూ సీ రూట్ కనుక్కోవాలి, ఇండియాకి న్యూ సీ రూట్ కనుక్కోవాలని a navigator has started his sail. It was in 1488. See, just imagine these things as countries. If this is Portugal, we have Mediterranean here and we have Africa here. Let us just imagine. Imagine this. This is Portugal and this is Africa. So, as part of efforts in finding new sea route to India, a navigator named Dias, he started his sail from Portugal. ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది, ఈ రూట్ లో రావడం జరిగింది, అండ్ ఈ పాయింట్ లో he reached this point. It is at E point lo, the tip of the peninsula, E point lo em jarigindante the climatic conditions were not at all favorable to his sail. Inka mundu polekapoyinadu because heavy storms unde, and hence ee tip ni emani pilovam start chesaru ante Cape of Storms. Enno addankulu edurkunna Dias, he returned back again to Portugal to share his experiences. Ayanaki ఏం ఎదుర్కొన్నాడు, ఏం చూశాడు, ఏం పాసిబిలిటీస్ ఉన్నాయని డిస్కస్ చేయడానికి he went back to Portugal, and this point what it is called as Cape of Storms. డెఫినెట్ గా డయాస్ వెళ్ళి చెప్పడం ఏంటి అంటే అప్పుడున్న రాజుకి ఇట్ వాస్ మాన్యువల్ 1. ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే రాసుకోవచ్చు. వాస్ ద రూలర్ ఆఫ్ పోర్చుగల్. ఎప్పుడైతే ఈ న్యూ సీ రూట్ కనుక్కున్నారో దెన్ ద కాంటెంపరరీ రూలర్ ఆఫ్ పోర్చుగల్ వాస్ మాన్యువల్ 1. and yeah, this additional information also I gave. As I have told you, Ottoman Empire always faced some challenges for the ancient and medieval trade routes that or the trade that was coming from India. The contemporary Ottoman Empire
కి సంబంధించిన రాజు కాంటెంపరీ ఒట్టమాన్ రూలర్ ఆయన పేరు బాయజిద్ II, సుల్తాన్ బాయజిద్ II. You can take this information. Contemporary rulers, ఆ facts కూడా మనకి ఇంపార్టెంట్, పర్టికులర్లీ యూపీఎస్సీ కి కావచ్చు, స్టేట్ సర్వీసెస్ కి సంబంధించిన ఎగ్జామ్స్ కి కూడా. Sultan Bayezid II was the contemporary Ottoman Empire and contemporary Portugal ruler was Manuel I. So Dias, when he returned back and discussed or shared his experiences to others in the presence of Manuel I, ఆయన చెప్పింది ఏంటి అంటే డెఫినెట్లీ దేర్ ఇస్ అ పాసిబిలిటీ అండి, we can definitely cross this tip of African peninsula. ఆ టైం బాగాలేదు, బాగా స్టార్మ్స్ ఉండేవి. సో అందుకని ఆ పాయింట్ ని మనం కేప్ ఆఫ్ స్టార్మ్స్ గా పిలుచుకుందాం. డెఫినెట్లీ దేర్ ఇస్ అ పాసిబిలిటీ, ఇంకా ముందు కూడా పాసిబిలిటీ ఉంది అని చెప్పాడు. ఆయన తర్వాత పీరియడ్ లో వెరీ పాపులర్ పర్సన్, ఇది మనం స్కూల్లో కూడా నేర్చుకుని ఉంటాం ఈయన గురించి, క్రిస్టోఫర్ కొలంబస్. ఈయన యాక్చువల్ ఇటలీకి సంబంధించిన మనిషి. ఈయన he was sponsored by Spain this time. ఈయన జర్నీ స్టార్ట్ చేశాడు ఎక్కడ నుండి? స్పెయిన్ నుండి. సో ఈ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే క్రిస్టోఫర్ కొలంబస్ he had his own calculations. ఇప్పుడు భూమి స్పెరికల్ గుండ్రంగా ఉంటుందని మనకు తెలుసు. సో ఆయన క్యాలిక్యులేషన్ ఏంటి అంటే స్పెయిన్ నుండి టువర్డ్స్ వెస్ట్ ఒక 15,000 కిలోమీటర్స్ కంటిన్యూస్ గా ట్రావెల్ చేస్తే డెఫినెట్ గా మనకి ఈస్ట్ లో పెద్ద ల్యాండ్ మాస్ దొరుకుతుంది, దట్ విల్ బి నథింగ్ బట్ ఇండియా అని చెప్పడం జరిగింది. ఎందుకు? భూమి గుండ్రంగా ఉంటుంది, 15,000 కిలోమీటర్స్ కంటిన్యూస్ గా ట్రావెల్ చేస్తే ఇండియా ఇస్ అ వెరీ బిగ్ ల్యాండ్ మాస్. సో హీ హ్యాడ్ హిస్ ఓన్ క్యాలిక్యులేషన్స్, డెఫినెట్ గా ఇండియా ఆర్ సరౌండింగ్ ఎక్కడైనా ఐలాండ్స్ కి రీచ్ అవుతామని హీ హ్యాడ్ హిస్ ఓన్ క్యాలిక్యులేషన్స్. బట్ ఇది ఇంట్రెస్టింగ్, క్రిస్టోఫర్ కొలంబస్ కి వెన్ హీ స్టార్టెడ్ హిస్ జర్నీ కొన్ని వేల కిలోమీటర్లనే, 15,000 కూడా కంప్లీట్ కాలేదు, కొన్ని వేల కిలోమీటర్లనే ఏముంటది ఇక్కడ చిన్నగా పనామా తీరాలు. దిస్ ఇస్ నార్త్ అమెరికా అండ్ దిస్ ఇస్ సౌత్ అమెరికా అండ్ ఇక్కడ స్పెయిన్ ఉంది అనుకున్నాం. ఆయన ఉద్దేశం ఏంటి? 15,000 కిలోమీటర్స్ కంటిన్యూస్ గా ట్రావెల్ చేస్తే ఇండియా రావాలి, కానీ కొన్ని వేల కిలోమీటర్లోనే ఇక్కడ కొన్ని ఐలాండ్స్ తాకినాయి, అవే బహామాస్ ఐలాండ్స్ రీచ్ అయ్యాడు. ఏమనుకున్నాడు అంటే ఇది ఇండియాకి పక్కన ఉన్న ఐలాండ్స్, సో దాన్ని ఏమని పిలవడం స్టార్ట్ చేశారంటే ఐలాండ్స్ ఆఫ్ ఇండీస్. ఇప్పుడు మనం వెస్ట్ ఇండీస్ అనే క్రికెట్ టీం ఉంది, ఇట్ ఇస్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, సో ఐలాండ్స్ ఆఫ్ ఇండీస్ అని పిలుచుకునేవాళ్ళు. ఈ విషయం తెలియకుండానే ఆయన ఇదే ఇండియాకి పక్కన ఉన్న ఐలాండ్స్ ఇండియా వచ్చేసింది అనుకున్నాడు. బట్ యాక్సిడెంటల్లీ హీ డిస్కవర్డ్ అ సీ రూట్ టు అమెరికా. సో డిస్కవరీ ఆఫ్ న్యూ సీ రూట్ టు ఇండియా అండ్ డిస్కవరీ ఆఫ్ సీ రూట్ టు అమెరికా హ్యాడ్ చేంజ్డ్ ద కోర్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. అమెరికా స్టూడ్ యాజ్ అ బిగ్ బ్రదర్ అండ్ ఇండియాకి ఎప్పుడైతే ట్రేడ్ రూట్ కనుక్కున్నారో చాలా నేషన్స్ రావడం జరిగింది, మన ఎకానమీని భయంకరంగా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. డెఫినెట్లీ ఇట్ ఇంపాక్టెడ్ ద వరల్డ్ హిస్టరీ, ఇట్ హ్యాస్ చేంజ్డ్ ద వరల్డ్ హిస్టరీ. అసలు ఈ డిస్కవరీ ఆఫ్ సేల్స్ లోనే ఇది మేజర్ బెంచ్ మార్క్స్ అని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. సో ఇది తెలియకుండానే హి డైడ్ ఆఫ్టర్ హిస్ యాక్సిడెంటల్ డిస్కవరీ ఆఫ్ సీ రూట్ టు అమెరికా. కొంచెం కాలానికి ఆయన తర్వాత అనదర్ ఇటాలియన్ సేలర్ అమెరిగో Vespucci, it has to be pronounced as Vespucci, Italian language lo. Amerigo Vespucci ane manishi, he had taken the same route that was taken up by Christopher Columbus and ikkadiki velladam jarigindi, Bahamas ki tarvata American continent North America kuda velladam jarigindi and akkada geographical features పోల్చాడు. అసలు ఇండియా ఏషియాలో ఉంది, మరి ఇదేమో ఆల్టుగెదర్ న్యూ ఫీచర్స్ కనిపిస్తున్నాయి. డెఫినెట్లీ ఇది this is not India, these are not Asian features అని మొత్తం వరల్డ్ కి రివీల్ చేయంగా ఆయన పైన రెస్పెక్ట్ తోనే అమెరికా అనే పేరు రావడం జరిగింది. see how many facts we have. సో ఇది ఈ అడ్వెంచర్ అయిపోయినాక కొంతకాలానికి ఐఎమ్ రబ్బింగ్ దిస్. అదే పోర్చుగల్ నుండి దిస్ ఇస్ పోర్చుగల్, అదే పోర్చుగల్ నుండి దిస్ ఇస్ ఆఫ్రికా. అదే పోర్చుగల్ నుండి another sailor has started his sail.
ఆయన పేరే వాస్కో డగామా. ఈయన పేరు తెలియని వాళ్ళు లేరు, స్కూల్లో కూడా చాలా సార్లు చదివే ఉంటారు, టీచర్ కూడా మనకి చాలా సార్లు కొట్టే ఉంటది సరిగ్గా ప్రొనౌన్స్ చేయకపోతే, ఆ పేరు గుర్తు కాకపోతే. జస్ట్ ట్రై టు రిమెంబర్ యువర్ స్కూల్ డేస్. వాస్కో డగామా, ఈయన he started his sail from Portugal. He had taken the same Cape route, దీని Cape route అని పిలుస్తారు. He had taken the same route that was followed by Dias and experiences తో నేర్చుకుని same Cape route. This time he was successful in crossing this Cape of Storms. Now climatic conditions were favorable. Storms కూడా ఓకే బాగానే ఉన్నాయి, అండ్ అంత బాగా dangerous storms ఏం లేవు. Climatic conditions were very much favorable for his sailing. So he crossed the tip of African Peninsula. ఈ కేప్ ఆఫ్ స్టార్మ్స్ ని ఇప్పటి నుండి కేప్ ఆఫ్ గుడ్ హోప్ గా పిలుచుకోవడం జరిగింది. యాక్చువల్ ఇంటెన్షన్ ఇండియాకి రావాలి, మెల్లగా కేప్ ఆఫ్ స్టార్మ్స్ క్రాస్ చేసేసారు. చూడండి ఎన్ని అడ్వాన్స్మెంట్స్, ఎన్ని అబ్స్టకల్స్, ఎంత ప్రయత్నం చేయడం జరిగిందో. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ జరిగినాయి, నావిగేటర్స్ ని ట్రైన్ చేయడం స్టార్ట్ చేశారు, కొత్త కొత్త రూట్స్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళ విల్ పవర్ చూడండి. సో మెల్లగా ఈ పాయింట్ క్రాస్ చేశారు. ఇప్పుడు ఈ పాయింట్ ని ఏమని పిలుచుకుంటున్నాం మనం? కేప్ ఆఫ్ గుడ్ హోప్. తర్వాత ఈ పోర్చుగీస్, ఇక్కడ ఒక దేశం ఉంటుంది మొజాంబిక్. మొజాంబిక్ కి రావడం జరిగింది. దాని తర్వాత దానిపైన ఇంకో దేశం ఉంటుంది కెన్యా. అయితే మనకి చాలా బుక్స్ లో వాస్కో డగామా ఎన్ని షిప్స్ లో వచ్చాడు, ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ హిస్టోరియన్స్ డిఫరెంట్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. అయితే నేను ఎట్లా గుర్తు పెట్టుకోవాలని చెప్తా అంటే, డెఫినెట్లీ ఓవరాల్ గా చూసినట్టయితే హిస్టారికల్ రికార్డ్స్, ఈ వాస్కో డగామా సేల్ అనేది 4 షిప్స్ తో జరిగింది. ఫస్ట్ అడ్వెంచర్ 3 సార్లు రావడం జరిగింది ఇండియాకి. ఫస్ట్ అడ్వెంచర్ మాత్రం 4 షిప్స్ లో జరిగింది. మోర్ దాన్ 50 పర్సన్స్ తో ట్రావెల్ స్టార్ట్ చేశారు. ఇదైతే పక్కా. కొన్ని దానిలో 75 ఉంది, కొన్ని దానిలో 150 ఉంది, కొన్ని దానిలో 100 ఉంది. సో మనం అటువంటి వాటిపైన ఫోకస్ చేసి టైం వేస్ట్ చేసుకోకూడదు. డెఫినెట్ గా ఒక లాజికల్ గా మనం ఆన్సర్ రాసేటప్పుడు నీట్ గా కన్వే చేయగలిగితే చాలు. సో లాజికల్ గా చూసుకున్నట్టయితే 4 షిప్స్ తోని he started his sail and more than 50 people were involved in this navigational adventure. అయితే ఆయన ట్రావెల్ చేసిన షిప్ మాత్రం నేను పేరు చెప్తా. ఇట్స్ నేమ్ ఇస్ సావ్ గ్యాబ్రియల్. ఇది ఆయన పర్సనల్ గా ట్రావెల్ చేసిన షిప్ పేరు. సో నేను ఏం చెప్తున్నానంటే, ఈ కేప్ ఆఫ్ స్టార్మ్స్ ని క్రాస్ చేసినాక దే కాల్డ్ ఇట్ యాస్ కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఇంకొంచెం మీదకి రావడం జరిగింది మొజాంబిక్ అనే కంట్రీకి. దాని తర్వాత కెన్యా కూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇష్టం వచ్చిన ఒపీనియన్స్ తో చెప్పారు. కానీ పాయింట్ ఏంటో అర్థం చేసుకోండి. ఇక్కడ కెన్యాలో స్టేషన్ అయి ఉన్నప్పుడు పోర్చుగీస్ కి ఒక పైలట్, అంటే విమానం నడిపే పైలట్, షిప్ నడిపే పైలట్, హి వాస్ అ నావిగేటర్. These Portuguese came into contact with the navigator who had immense knowledge on the directions of monsoon winds. Monsoons తెలుసు కదా మీకు. ఆ డైరెక్షన్ గురించి, అంటే ఆ విండ్స్ డైరెక్షన్ లో షిప్ కి ఒక పెద్ద బట్ట కట్టి సేల్ కొనసాగిస్తే టైం చాలా సేవ్ అవుతుంది అన్నమాట. దట్ వాస్ అ లాజిక్. సో ఈ పాయింట్ లో ఒక పైలట్ ని కలవడం జరిగింది. దే కాంటాక్టెడ్ అ పైలట్ who had immense knowledge on the directions of monsoon winds. And this person guided them, manchi inputs చేయడం జరిగింది and helped them in reaching. Now comes, this is Indian Peninsula. ఇంతకుముందు మనం చూసింది ఆఫ్రికా. సో అక్కడ కెన్యాలో కలిసిన పైలట్ తో ఎన్నో ఇన్పుట్స్ తీసుకొని who had immense knowledge on directions of monsoon winds, ఆయన గైడెన్స్ లో కాలికట్ కి రీచ్ అవ్వడం జరిగింది. ఎవరు? పోర్చుగీస్. అయితే నేను డిఫరెంట్ ఒపీనియన్స్ గురించి ఎందుకు చెప్పానంటే, డిఫరెంట్ రెఫరెన్స్ మెటీరియల్స్ కానీ రికార్డ్స్ లో కానీ అసలు ఆ పైలట్ ఎవరు? కొంతమంది ఏమంటారు అంటే ఒక గుజరాతీ హిందూ మర్చెంట్ అంటారు, కొంతమంది ఏమో ఆయన లేదు ఆయన క్రిస్టియన్ అని అంటారు, కొంతమంది లేదు అరబ్ అని అంటారు. సో ఆయన ఆరిజిన్ నేషనాలిటీ పైన మనం అంత టైం వేస్ట్ చేసుకునే బదులు లాజికల్ గుర్తుంచుకోవాలి ఏంటి అంటే, కెన్యాలో డెఫినెట్లీ హి వాస్ హెల్ప్ బై ఎవరు? మన వాస్కో డ గామా కానీ పోర్చుగీస్ కానీ దే వర్ హెల్ప్ బై సమ్ person who had immense knowledge on the directions of monsoon. లేకపోతే ఇక్కడ వరకు రావడం చాలా వెరీ హిమాలయన్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. సో ఫైనల్లీ కాలికట్, ఇప్పుడు దీన్ని కోయికోట్ అని పిలుస్తారు.
కేరళ మలయాళంలో చాలా టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి. సో ఇట్ హాస్ టు బి ప్రొనౌన్స్డ్ యాస్ కోయికోడ్. ఓకే, కాలికట్ కి రీచ్ అయ్యారు. దిస్ ఇస్ ద న్యూ నేమ్. అప్పట్లో పిలిచే ప్లేస్ పేరు కాలికట్. అప్పట్లో అనుకున్న పేరు కాలికట్. ఇక్కడ పర్టికులర్ గా ఏ ప్లేస్ కి వచ్చారంటే there is a beach region, beach coastal region. ఆ కాలికట్ డిస్ట్రిక్ట్ లో there is a place called కప్పకడువ. కప్పకడువ అనే ప్లేస్ కి రావడం జరిగింది. అప్పుడు కాంటెంపరీ రూలర్ ఎవరు కేరళలో? మనకి మన రూలర్స్ మధ్యలో ఎప్పుడు యూనిటీ లేదు. ఏన్షియంట్ పీరియడ్ లో చూసాము, మిడివల్ పీరియడ్ లో చూసాం, అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చిన టైం పీరియడ్ నుండి ఆ ట్రైబల్ కింగ్డమ్స్ మధ్యలో కూడా సరైన యూనిటీ లేకపోతేనే కదా ఇట్ పేవ్డ్ రెడ్ కార్పెట్ వెల్కమ్ టు ద ఫారెన్ ఇన్వేడర్స్. అట్లనే ఈ టైంలో కూడా కొత్త జరగలేదు. సో ఈ టైంలో ఈ కాలికట్ లో రూలర్ పేరు సమోరిన్. ఈయన ఒక హిందూ రాజు. సో వీళ్ళు ట్రేడర్స్ గా రావడం జరిగింది. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే ట్రేడ్ పర్మిషన్ తీసుకోవాలి, ఒక వేర్ హౌస్ గానీ ఒక ఫ్యాక్టరీ గానీ ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళ కాలనీస్ ఎస్టాబ్లిష్ చేయాలి పబ్లిక్ ఉండడానికి. దానికోసం పర్మిషన్ తీసుకోవడానికి జామోరిన్ ని కలవడానికి ట్రై చేశారు. అండ్ ఈ వాస్కో డ గామా he presented Zamorin with some gifts. ఆ గిఫ్ట్స్ ఏంటి? ఎవరు? పెద్ద రాజు. వీళ్ళేంటి? ట్రేడర్స్. ఎందుకు వచ్చారు ఇండియాకి? ట్రేడ్ పర్మిషన్ తీసుకోవడానికి. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ పనుల కోసం ఎవరి దగ్గర పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్తే దే ట్రై టు ప్లీజ్ హిమ్ బై ఆఫరింగ్ సమ్ గిఫ్ట్స్. అయితే వాస్కో డ గామా పాపం అన్ని రోజులు సేల్ చేశాడు కాబట్టి ఆయన దగ్గర మినిమం ప్రొడక్ట్స్ ఉన్నాయి. అది ఆయన దగ్గర ఏమైతే ఉన్నాయో దానిలో అవన్నీ ఇవ్వడం జరిగింది జామోరిన్ కి. అది ఏంటి అంటే ఆయిల్, హనీ, బ్రాస్ వెసల్స్. ఇవేం కొత్తగా ఇండియాకి చూద్దాం. అయితే ఇట్లాంటివి చిన్న చిన్న ప్రోడక్ట్స్ గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఆ జామోరిన్ కి ఆ టైంలోనే జామోరిన్ హ్యాడ్ గుడ్ ట్రేడ్ కాంటాక్ట్స్ విత్ అరబ్స్. ఆల్రెడీ అరబ్స్ పాతపోయి ఉన్నారు, ఇండియన్ ఓషన్ ట్రేడ్ పైన మొనోపలి ఉంది అని చెప్పారు. సో అరబ్స్ ఏమైనా మాట్లాడారు, దే క్రిటిసైజ్డ్. అంటే ఏం చెప్పారు అంటే లుక్ ఎట్ యువర్ పొజిషన్, వాట్ కైండ్ ఆఫ్ గిఫ్ట్ దే ఆర్ ఆఫరింగ్. సో these people are up to something. They are not true traders, but they are up to something. They have come to India for some conspiracy అని చెప్పడం స్టార్ట్ చేశారు. ఎవరికి? జామోరిన్. Then Zamorin rejected the request of Portuguese to establish a colony or a factory in Kerala, ఇక్కడ కాలికట్. సో ఎప్పుడైతే రిజెక్ట్ చేయడం జరిగింది జామోరిన్, వాస్కో డ గామాకి అది నచ్చలేదు. ఇట్ హర్టెడ్ హిస్ ఈగో. హి గాట్ ఫ్రస్ట్రేటెడ్. ఇప్పుడు ఎట్లయినా నా కంట్రీ ఇంత దూరం వచ్చాను, ఇంత కష్టపడి వచ్చాను, నా కంట్రీలో నేను ఏంటి ప్రూవ్ చేసుకోవాలి. సో దొంగతనంగా అక్కడ నుండి స్పైసెస్ తీసుకోవడం జరిగింది. ఆయన కాపాడుకోవడానికి. మరి జామోరిన్ కూడా ఒక స్ట్రాంగ్ రూలర్. జామోరిన్ నుండి ఎటువంటి థ్రెట్ లేకుండా వాట్ హి హాడ్ డన్, హి హాడ్ టేకెన్ హోస్టేజెస్. కొంతమంది నాయర్ పాపులేషన్ పబ్లిక్ ని హోస్టేజెస్ గా తీసుకుని వెళ్ళడం జరిగింది ఫర్ హిస్ సేఫ్టీ. అండ్ స్పైసెస్ అండ్ నాయర్స్ ని తీసుకుని హి రీచ్డ్ పోర్చుగల్. అక్కడ he shared his experiences and sold the spices successfully. ఇది ఫస్ట్ సేల్. తర్వాత సెకండ్ టైం మళ్ళీ he came back. ఎవరు? వాస్కో డ గామా. ఈసారి స్ట్రాటజీ చూడండి, వాళ్ళంతా ఇదే స్ట్రాటజీ యూరోపియన్స్ అప్లై చేసింది. ఆ జామోరిన్ కి కొచ్చిన్ అండ్ కోననూర్ రూలర్స్ తోని జామోరిన్ హ్యాడ్ కాన్ఫ్లిక్ట్స్ పడేదిగా. సో రైవల్ ఈజ్ అ ఫ్రెండ్, enemy is a friend. ఆ స్ట్రాటజీ తో ముందుకెళ్లారు ఎవరు? పోర్చుగీస్. సో దే బికేమ్ క్లోజ్ టు కొచ్చిన్ అండ్ కోననూర్ రూలర్స్. కేమ్ బ్యాక్ టు ఇండియా ఫర్ సెకండ్ టైం. మళ్ళీ కేరళకి రావడం జరిగింది సెకండ్ టైం. ఎవరు? వాస్కో డ గామా అండ్ హిస్ కంపానియన్స్ అండ్ అసోసియేట్స్. దిస్ టైం దే పర్చేస్డ్ స్పైసెస్ ఫ్రమ్ కొచ్చిన్ అండ్ కోననూర్. ఈసారి ఇక్కడ నుండి కొనుక్కోవడం జరిగింది. కొనుక్కుని when he went back second time మళ్ళా వాపస్ ఎప్పుడైతే వెళ్ళాడో he sold all those spices and he earned a lot of money. He became one of the wealthiest person in Portugal అని చెప్పి రాయడం జరిగింది హిస్టారికల్ రికార్డ్స్. అయితే this activity tempted other merchants also. చాలా మంది బిజినెస్ ఫ్యామిలీస్ కి టెంప్ట్ చేసింది to do more and more trade with India. మళ్ళా మూడోసారి వచ్చాడు వాస్కో డ గామా, but he never returned back. Unfortunately he died in Cochin, but his mortal remains, ఆయన బాడీని మాత్రం తీసుకుని వాపస్ వెళ్ళడం జరిగింది పోర్చుగల్ కి. హిస్ మార్టల్ రిమైన్స్ వర్ క్యారీడ్ బ్యాక్ టు పోర్చుగల్. హి డైడ్ అట్ కొచ్చిన్. ఎప్పుడు? థర్డ్ టైం when he came to India. మూడు సార్లు రావడం జరిగింది. సో as I said, different business families or different merchants ki when they
started to get this desire to earn money by doing more and more trade with India, ఈ పోర్చుగీస్ మెల్లమెల్లగా కోస్టల్ ఇండియన్ కోస్టల్ లైన్ పైన చాలా కాలనీస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఈ కాంటెక్స్ట్ లో మన ఎగ్జామ్ కి సంబంధించి మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే వాట్ వర్ ద ఇంపార్టెంట్ సెటిల్మెంట్స్ ఆఫ్ పోర్చుగీస్ ఆన్ ఇండియన్ కోస్ట్ లైన్. అసలు ఏంటి ఇంపార్టెంట్ సెటిల్మెంట్స్? నేను అన్నిటి గురించి చెప్పాను, బట్ ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తాను. బట్ యూ షుడ్ నాట్ స్టాప్ హియర్. ఇంకా కూడా ఫ్యాక్ట్స్ మీరు నేర్చుకోవాలి. బికాస్ నేను చాలా క్లాసెస్ లో చెప్తా ఉంటా, ఇది యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా మాత్రమే తెలుసు, బట్ అన్క్రెడిటబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని కూడా అంటారు. మీరు ఎక్కడైతే ఆపుతున్నారో అక్కడ నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ద ఇంపార్టెంట్ సెటిల్మెంట్స్, ఆఫ్ పోర్చుగీస్ ఇన్ ఇండియా మనం చూసినట్టయితే ఇప్పుడే మనం చూసాము కాలికట్, కొచ్చిన్, కోననూర్. ఇవి ఎక్కడ? కేరళ కోస్ట్. ఈ విధంగానే రాసుకుంటే బెటర్ ఆర్గనైజ్ గా. తర్వాత బాంబే, గోవా, సాల్సెట్టి, Bassein are the important settlements along Maharashtra coast. These are the important settlements along Maharashtra coast. Surat, Bhavnagar, Daman, Diu, Dadra and Nagar Haveli. ఇవి ఇక్కడ గుజరాత్ కోస్ట్. చూడండి ఎన్ని సెటిల్మెంట్స్ అవ్వాలి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో బెటర్ ట్రై టు లెర్న్ దోస్ ఫ్యాక్ట్స్ ఆల్సో. కానీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీకు ఒక అండర్స్టాండింగ్ కి అండ్ కవరింగ్ ఆల్ దీస్ ఫండమెంటల్స్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సెటిల్మెంట్స్ along Kerala coast. These are the important settlements along Maharashtra coast, and these are the important settlements along Gujarat coast. And Bengal coast చూసినట్టయితే Chittagong, Satgaon, Hooghly, etc. So these are the important settlements of Portuguese in Bengal coast. So ఇవి కాకుండా వేరే సెటిల్మెంట్స్ కూడా ఉన్నాయి. సో మెల్లమెల్లగా అవుట్ ఆఫ్ ద డిజైర్ టు డూ more and more trade with India and to earn more money, to follow the footsteps of Vasco da Gama, ఈ విధమైన సెటిల్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఇన్ని కాలనీస్, ఇన్ని సెటిల్మెంట్స్ పోర్చుగల్ అవతల బియాండ్ పోర్చుగల్ వేరే దేశంలో ఉన్నాయి అంటే దాన్ని అసలు ఈ రీజన్ ని మొత్తం ఆల్ టుగెదర్ ఆల్ దీస్ సెటిల్మెంట్స్ ఏమని పిలుస్తారు అంటే all these settlements put together, it is called as Portuguese State of India. అంటే the settlements of Portuguese along Indian coast or in India. అన్నిటి కలుపుకుని పోర్చుగీస్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాలోనే పోర్చుగీస్ కి సంబంధించిన సెటిల్మెంట్స్. దాన్ని పోర్చుగల్ లాంగ్వేజ్ లో ఏం పిలుస్తారు అంటే ఈస్టర్డో ద ఇండియా అని పిలుస్తారు. మరి ఈ సెటిల్మెంట్స్ అన్ని వాళ్ళ దేశంలో కాకుండా వేరే దేశంలో ఉన్నప్పుడు డెఫినెట్ గా దాన్ని గవర్న్ చేయడానికి ఒక ఇన్ఛార్జ్ అయితే కావాలి కదా. సో దీస్ పీపుల్ స్టార్టెడ్ ద ట్రెడిషన్ ఆఫ్ సెండింగ్ గవర్నర్స్ టు గవర్న్ their trade and settlements in India. అట్లానే పోర్చుగీస్ బికేమ్ ద ఫస్ట్ నేషన్. బ్రిటిష్ గవర్నర్ జనరల్ గురించి మనకు తెలుసు, స్కూల్లో మస్తు మంది గురించి మనం చదివాం. బట్ పోర్చుగీస్ వర్ ద ఫస్ట్ పీపుల్ who came as governor generals, who started the tradition of sending governor generals to India. ఆ విధంగా ఫస్ట్ వచ్చిన యూరోపియన్ గవర్నర్ టు గవర్న్ ద ట్రేడ్ అండ్ టు కంట్రోల్ their settlements was Francis de Almeida. He was the first Portugal governor sent to India to govern the trade and to govern the territories of Portuguese. India territories all together మనం ఏం పిలుస్తాం? Portuguese state of India. ఇప్పుడే చూసాం కదా మనం కేరళ కోస్ట్ లో ఏమున్నాయి, మహారాష్ట్ర కోస్ట్ లో ఏమున్నాయి, గుజరాత్ కోస్ట్ లో ఏమున్నాయి, అట్లనే
బెంగాల్ పోస్ట్ ఉన్నాయి. సో ఆ విధంగా ఫ్రాన్సిస్ డా అల్మేడా అనే మనిషి రావడం జరిగింది. అండ్ గవర్నర్ జనరల్స్ గురించి కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ నేర్చుకోవాలి, వాళ్ళపైన డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఫ్రాన్సిస్ డా అల్మేడా బాగా ఫాలో అయిన పాలసీ ఏంటి అంటే బ్లూ వాటర్ పాలసీ. ఇదేం కొత్త విషయం కాదండి, మనం ఆల్రెడీ మన వాళ్ళు చూపించినారు వరల్డ్ కి, పర్టికులర్లీ చోలాస్ వాటర్ పైన స్ట్రాంగ్ ఉంటే ఎన్ని టెరిటరీస్ ఆక్యుపై చేసుకోవచ్చు అనేది. సో మన విషయాలు, మన ఎక్స్పీరియన్సెస్ ఒక కేస్ స్టడీస్ లాగా చదివి మన పైన ఇంప్లిమెంట్ చేశారు చూడండి. సో ఫ్రాన్సిస్ డా అల్మేడా బాగా ఇంప్లిమెంట్ చేసిన పాలసీ ఏంటి అంటే బ్లూ వాటర్ పాలసీ. అదేంటి అంటే ఫ్రాన్సిస్ డా అల్మేడా he openly believed that it is a very tough task to get command on India because Arabs already had a monopoly and they were very strong on Indian Ocean. Arabs అప్పటికి బాగా పాతగా ఉన్నారు. ఇండియాని చేదక్కించుకోవడం అంత ఈజీ, రెడ్ కార్పెట్ వెల్కమ్ ఏం కాదు. పుట్టినే పోయి పోస్టులలో ఫోర్ట్స్ కట్టుకొని కూర్చుంటే కాదు, సెటిల్మెంట్స్ చేస్తే కాదు. బట్ if we are strong, if our navy is strong on the borders, then it will be an easy task to take command on Indian soil అని అనుకున్నాడు ఎవరు? ఫ్రాన్సిస్ డా అల్మేడా. That falls under blue water policy. So we have learned about the first governor general who came to India on behalf of Portugal to supervise all the territories and trade in India, and he strictly implemented this blue water policy. తర్వాత ఇంకో గవర్నర్ జనరల్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఏం చాలా ఫనీగా ఉంటుంది, ఎందుకనే కన్క్విస్టర్స్ ఉంటాయి, ఇది లాటిన్ లాంగ్వేజ్ కాబట్టి. సో ఆయన పేరు అల్ఫాన్సో అల్బుకర్క్. Alfonso Albuquerque is the next important governor general of Portugal who came to India. ఈయన పేరుతోనే అల్ఫాన్సో మ్యాంగోస్ అనేవి రావడం జరిగింది. సో ఈ పోర్చుగీస్ ఎప్పుడైతే వచ్చారో they were involved in growing different varieties of mangoes in India. ఆ క్రమంలో ఒక వెరైటీకి ఈయన పేరు పెట్టడం జరిగింది, దాని పేరే అల్ఫాన్సో మ్యాంగో. సో అల్ఫాన్సో అల్బుకర్క్, ఈయన పేరు ఒకవేళ గుర్తుపెట్టుకోవడం కష్టం ఉంటే just remember him as mango. Being funny. Okay, so Alfonso Albuquerque, ఈయన గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గోవా was captured by him during his period from Bijapur Sultanate. మీరు ఆల్రెడీ medieval history చదివారు కాబట్టి you all know what is Bijapur Sultanate. It was once part of Bahmani kingdom. Bahmani kingdom got disintegrated into 5 independent Muslim kingdoms. So one of those kingdoms was Bijapur Sultanate. Goa was under Bijapur. So during Alfonso Albuquerque's time, Goa was captured from Bijapur Sultanate, and the ruler of Bijapur, contemporary ruler of Bijapur, was Yusuf Adil Shah. This is one important development that had taken place during this period. And inko vishayam enti ante this person strictly abolished Sati in Goa. So who is the first European governor general who abolished Sati in India? Options లో విలియం బెంటిక్ కూడా ఉంటాడు. మనం విలియం బెంటిక్ పెట్టేస్తాం ఎందుకంటే రాజారాం మోహన్ రాయ్ చాలా కృషి చేయడం జరిగింది. విలియం బెంటిక్ ఇవన్నీ చదువుకుంటాం మనం. బట్ listen to this question. Who was the first European governor general to strictly abolish Sati in India, in any territory of India? అంటే it was undoubtedly Albuquerque. చాలా ముందు టైం పీరియడ్ లోనే చేయడం జరిగింది. తర్వాత British వాళ్ళు when they gained command on Indian soil, when they started to rule us officially, they came up with many policies. అందులో ఒక social legislation banning Sati that will study in the coming chapters. So Yusuf Adil Shah రూలర్ గా ఉన్నప్పుడు బీజాపూర్ దగ్గర నుండి గోవాని క్యాప్చర్ చేసుకోవడం జరిగింది. ఎవరు? అల్ఫాన్సో అల్బుకర్క్. అదే గోవాలో సతీ వాస్ కంప్లీట్లీ అబాలిష్డ్. అండ్ నేను చెప్తున్నా కదా, ఆ టైం పీరియడ్ నుండే చాలా మంది పోర్చుగల్ నేటివ్స్ వచ్చి గోవాలో సెటిల్ అవ్వడం జరిగింది. ఇవాళ చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అది. చాలా మంది స్ట్రెస్ బస్టర్ లాగా కానీ చాలా మంది ఒక హాలిడే ట్రిప్స్ కి కానీ వెళ్తా ఉంటారు. మీరు కూడా వెళ్ళాలి. సో ఆల్రెడీ ఇద్దరు డిఫరెంట్ కల్చర్ మీరు చూడొచ్చు. ఒక పోర్చుగీస్ కి సంబంధించిన కల్చర్స్, ఇల్లు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ తినే ఫుడ్ కానీ అన్ని చూడొచ్చు. సో దిస్ వాస్ వాట్ హ్యాపెండ్ డ్యూరింగ్ అల్బుకర్క్స్ టైం పీరియడ్. ఐ యామ్ రన్నింగ్ దిస్. నెక్స్ట్ ఇంకో గవర్నర్ జనరల్ గురించి మాట్లాడుకోవాలి మనం. హిస్ నేమ్ ఇస్ న్యూనో ద క్యూనా. ఆయన టైం పీరియడ్ లో
ఇనిషియల్ హెడ్ క్వార్టర్స్ అంటే వీళ్ళకి ఒక ఇండియాలో ఇన్ని టెరిటరీస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఒక హెడ్ క్వార్టర్స్ కూడా ఉంటుంది. ఇనిషియల్లీ పోర్చుగల్ హెడ్ క్వార్టర్స్ వాస్ ఇన్ ఇండియా వాస్ కొచ్చిన్. ఈ టైంలో ఇప్పుడు గోవా వచ్చేసింది కదా, ఇట్ వాస్ షిఫ్టెడ్ టు గోవా. ఏంటి వాట్ ఈస్ ద మేజర్ డెవలప్మెంట్? హెడ్ క్వార్టర్స్ వాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ కొచ్చిన్ టు గోవా. ఇది ఎవరి టైం పీరియడ్ లో అయింది? న్యూనో డా క్యూనా. అంతేకాకుండా అయిన టైం పీరియడ్ లో గుజరాత్ కి సంబంధించిన ఒక రాజు బహదూర్ షా టాక్స్ కోసం పిలుస్తారు. ఒక డీల్, ఒక ఒప్పందం కుదుర్చుకుందాము రిగార్డింగ్ ద ట్రేడ్ అని పిలవడం జరుగుతుంది. ఎవరిని? బహదూర్ షా. Bahadur Shah was invited for a deal during this period to make a deal, but you know what? Bahadur Shah was brutally killed and his body was thrown into Arabian Sea. So this also happened during Nuno da Cuna's period. చూడండి ఏ విధంగా వచ్చారో ట్రేడ్ చేద్దామని, కానీ ఏమేం చేస్తున్నారు అండర్స్టాండ్ అంటే లోకల్ రూలర్స్ తోనే కాన్ఫ్లిక్ట్స్ కాకుండా వాళ్ళు కూడా ఫైట్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఎవరెవరు యూరోపియన్ పవర్స్ వాళ్ళ మధ్యలో కూడా చాలా కాంపిటీషన్ ఉంది. So this was the development that had taken place during Nuno da Cuna's period, and I'm rubbing this. తర్వాత ఇంకొక గవర్నర్ జనరల్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఆయన పేరు మార్టిన్ అల్ఫాన్సో డయాస్. ఈయన కూడా ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్ who came on behalf of Portugal to supervise Portugal territories or settlements in India. They trade in India. అయితే ఈయన గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఈయనతో పాటు ఒక పాపులర్ ఎవాంజలిస్ట్ ఇండియాకి రావడం జరిగింది. యు నో హూ ఇస్ అన్ ఎవాంజలిస్ట్? హూ ప్రొపగేట్స్ క్రిస్టియానిటీని ప్రొపగేట్ చేసే మనిషిని ఎవాంజలిస్ట్ అని పిలవడం జరుగుతుంది. సో మార్టిన్ అల్ఫాన్సో డయాస్ తో పాటు a very popular evangelist has come to India. His name is Francis Xavier. Francis Xavier. And ఈయన గురించి ఎందుకు చెప్తున్నా అంటే he was very successful in converting many local Indians into Christianity. తర్వాత as his part of his voyage ఆయన క్రిస్టియానిటీ ప్రొపగేట్ చేయడానికి ఇండియా నుండి చైనాకి వెళ్ళడం జరిగింది. He died in China. ఇక్కడ చనిపోయాడు. He died in China. But ఈయన టాపిక్ ఎందుకు చెప్తున్నా అంటే this point is very important. ఈయన mortal remains are preserved as a mummy. సో ఈయన మమ్మీ ఎక్కడ పెట్టారు అంటే గోవాలో ఒక చర్చ్ ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బామ్ జీసస్ బసిలికా. గోవాకి అయితే చూడొచ్చు ఇవాళ కూడా. అండ్ దిస్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సెంటర్ బై యునెస్కో. ఇది ఇవాళ ఒక పాపులర్ వరల్డ్ హెరిటేజ్ సెంటర్ విచ్ ఇస్ రికగ్నైజ్డ్ బై యునెస్కో. సో దీనికి సంబంధించిందే అంటే ఇది ఎందుకు ఫేమస్ అయింది అంటే ఈ ఎవాంజలిస్ట్ కి సంబంధించిన మార్టల్ రిమైన్స్ ఆర్ ప్రిజర్వ్డ్ యాస్ అ మమ్మీ in this popular church which is called as Bom Jesus Basilica. It is located in Goa, which is recognized as World Heritage Center by UNESCO. So Governor General's and important developments మనం చూసాము. అసలు మరి ఎప్పుడైతే పోర్చుగీస్ ఎన్ని సెటిల్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేశారో డెఫినెట్ గా ట్రేడ్ కూడా వాళ్ళ చేతికి వెళ్ళి ఉంటది. ట్రేడ్ విత్ ఇండియా కూడా మొనోపలైజ్ చేసి ఉంటారు. ఒక 50-60 ఇయర్స్ దే వర్ అన్ఛాలెంజ్డ్. తర్వాత ఒక్కొక్క నేషన్ తర్వాత యూరోపియన్ నేషన్ రావడం జరిగింది. అండ్ వీళ్ళకి మధ్యలో కాంపిటీషన్ తో చాలా బ్యాటిల్స్ జరిగినాయి. సో వీళ్ళు తర్వాత ఎందుకు డిక్లైన్ అయ్యారు, ఎలా డిక్లైన్ అయ్యారు అనేది కూడా చూడాలి. అండ్ వాట్ ఇస్ దిస్ డిక్లైన్ ఆఫ్ పోర్చుగీస్? ఇన్ ఇండియా అన్ని సంవత్సరాలు మొనోపలైజ్ చేసినాక అంత పవర్ గెయిన్ చేసినాక how they have declined. అంటే these people జాగ్రత్త వినండి, please focus. These people were involved in encouraging sea piracy in Arabian Sea. వీళ్ళు చేసిన పనులు. They were involved in forceful conversions of local people into Christianity. రెండోది, they were involved in forceful marriages with local Indian women. అండ్ అంతేకాకుండా హజ్ పిల్గ్రిమ్స్ ని కూడా బాగా భయంకరంగా ట్రబుల్ చేయడం జరిగింది. అంటే ఆ తర్వాత టైం పీరియడ్ లో ఎప్పుడైతే పవర్ వచ్చేసింది, డిక్లైన్ అయిన టైం పీరియడ్ లో ఆ టైంలో ఉన్న రూలర్ షాజహాన్, ముఘల్ ఎంపరర్, మీకు తెలియదు కాదు. ఇవన్నీ ఆయన నోటీస్కి వెళ్ళినాయి. ఆయన నోటీస్కి వెళ్ళినప్పుడు he got frustrated and వీళ్ళకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఈస్ట్ కోస్ట్ లో ఉన్న చాలా సెటిల్మెంట్స్ నుండి they were defeated and expelled. అట్లా ఈస్ట్ లో ఉన్న సెటిల్మెంట్స్ they lost.
after getting in conflict or good book bad books of Mughal Emperor Shah Jahan. సో ఇది రీజన్ ఒకటి. తర్వాత వెస్ట్ లో కూడా చాలా సెటిల్మెంట్స్ చూసాం మనం. మరాఠాస్ తో చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉండేవి. మరాఠాస్ హావ్ డిఫీటెడ్ హిమ్ ఇన్ మెనీ battles and many of the settlements were taken by Marathas. Second. Third, నేను ఏం చెప్తాను, తర్వాత their footsteps were followed by many European nations. తర్వాత డచ్ వచ్చారు, బ్రిటిష్ వచ్చారు. సో వాళ్ళ మధ్యలోనే కాంపిటీషన్ తో చాలా బ్యాటిల్స్ జరిగినాయి. ఆ బ్యాటిల్స్ లో వీళ్ళు ఓడిపోవడం జరిగింది. ఇన్ ద బ్యాటిల్స్ విత్ ద డచ్ ఆర్ ఇన్ ద బ్యాటిల్స్ విత్ బ్రిటిష్. సమ్ ఆఫ్ దేర్ టెరిటరీస్ వర్ టేకెన్ అవే. సో ముఘల్ ఎంపరర్ మూలంగా కొన్ని దే లాస్ట్. లోకల్ రూలర్స్ తోని కాన్ఫ్లిక్ట్స్ మూలంగా దే లాస్ట్. Marathas have taken some of their settlements. In the battles with Dutch and British, they have lost some settlements. And last వచ్చే వరకు వీళ్ళ దగ్గర ఏమి మిగిలిపోయినాయి అంటే గోవా, దామన్, దీవ్, దాద్రా అండ్ నగర్ హవేలీ. దీంతో ఇది తప్ప మిగతావన్నీ కోల్పోవడం జరిగింది. ఇన్ని సెటిల్మెంట్స్ ఉన్నాయి తర్వాత ఎన్ని ఉన్నాయి. సో ఇవి ఎప్పటి వరకు ఉన్నాయి అంటే 1950s లో 1954 లో దాద్రా అండ్ నగర్ హవేలీ వాజ్ ద ఫస్ట్ టెరిటరీ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద పోర్చుగీస్ కంట్రోల్. ఎందుకంటే పోర్చుగల్ ఆ టైంలో ఒక డిక్టేటోరియల్ గవర్నమెంట్ రూల్ చేస్తూ ఉంటది. అదే ఇండియాకి వీళ్ళ టెరిటరీస్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. పీపుల్ అక్కడ ఉన్న దాద్రా అండ్ నగర్ హవేలీలో పీపుల్స్ రివోల్ట్ జరుగుతుంది, ఒక పీపుల్స్ మూవ్మెంట్ జరుగుతుంది. అండ్ 1954 లోనే దాద్రా అండ్ నగర్ హవేలీ బయటకు రావడం జరుగుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా ఆల్సో ఫ్రెండ్స్. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఇట్ ఇస్ కనెక్టెడ్ విత్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఆల్సో అండ్ ఇండియాస్ ఫారెన్ పాలసీ ఆల్సో. ఏంటి అనేది చెప్తున్నా, దిస్ ఇస్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఐ యామ్ గివింగ్. సో ఈ దాద్రా నగర్ హవేలీ వాస్ ద ఫస్ట్ టెరిటరీ టు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ పోర్చుగల్ కంట్రోల్. అండ్ అక్కడ ఒక లోకల్ అడ్మినిస్ట్రేషన్ రన్ అయింది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు 1954 టు 1961. దాని పేరు వరిష్ట పంచాయత్. వీళ్ళు 1954 నుండి 1961 వరకు లోకల్ గా అడ్మినిస్టర్ చేయడం జరిగింది విత్ ద సపోర్ట్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. మరి 1961 లో గోవా, దామన్ అండ్ దీవ్ వర్ టేకెన్ ఇంటూ ఇండియన్ యూనియన్. ఈజీగా కాదు, త్రూ అ మిలిటరీ ఆపరేషన్. ఇట్ ఈస్ ఆపరేషన్ విజయ్. రెండు ఆపరేషన్ విజయ్ ఉన్నాయి. ఒకటి కార్గిల్ వార్ కి సంబంధించింది కూడా ఆపరేషన్ విజయ్. ఇది అన్నిటికంటే ఫస్ట్ ఆపరేషన్ విజయ్. ఈ ఆపరేషన్ విజయ్ వాజ్ a successful operation of Indian government. Indian army was successful in annexing Goa, Daman and Diu. Successfully. All the credit goes to our first home minister, మీకు అందరికీ తెలిసిందే, సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఈ విధంగా the territories were annexed into India. సో ఇది చూస్తే టైం పీరియడ్ ఎప్పుడు వచ్చారు 1498. ఎప్పుడు అవుతున్నారు 1961. సో ఇది మనం చూస్తే అంటే బ్రిటిష్ వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు 1947 లో. కానీ ఇది చూస్తే మనం ఈజీగా ఏం చెప్పాలి, పోర్చుగీస్ వర్ ద ఎర్లియస్ట్ టు కమ్ అండ్ లాస్ట్ టు లీవ్. రిమెంబర్ దిస్ పార్ట్. ఐ యామ్ రబ్బింగ్ దిస్. అయితే మనం we should not stop here, but we should also discuss a small subtopic which will be helpful for your exam, particularly means prelims కి కూడా. అది ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలు ఫస్ట్ వచ్చారు లాస్ట్ దాకా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ ఇంపాక్ట్స్ ఆన్ ఇండియా అంటే అవుట్కమ్స్ ఏంటి అనేది కూడా చూడాలి. అందులో ఇఫ్ వి డిస్కస్ అబౌట్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ పోర్చుగీస్ రూల్ ఆర్ పోర్చుగీస్ స్టే ఇన్ ఇండియా, ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే దే హావ్ ఇంట్రడ్యూస్డ్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ ఇన్ ఇండియా. లైక్ టొబాకోని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అంతేకాకుండా చిల్లీస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ క్రాప్స్ దే వర్ ఇంట్రడ్యూస్డ్ బై పోర్చుగీస్ ఇన్ ఇండియా, ముందు లేవు. And evangelization has started in India. ఏంటి evangelization? క్రిస్టియానిటీ ని ప్రొపగేట్ చేయాలి, క్రిస్టియన్ మిషనరీస్ ని పంపించాలి, ఎవాంజలిస్ట్ ని పంపించాలి అనే ప్రాసెస్ కూడా ఈ టైం పీరియడ్ నుండి స్టార్ట్ అయింది. అండ్ అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీకు అందరికీ ప్రింటింగ్ ప్రెస్ గురించి తెలిసిందే. ఎవరు అనుకున్నారు ప్రింటింగ్ ప్రెస్? జాన్ గుటెన్బర్గ్, జర్మనీకి సంబంధించిన జాన్ గుటెన్బర్గ్ అనుకోవడం జరిగింది. కానీ దీన్ని ఇండియాలో మాత్రం ఇంట్రడ్యూస్ చేసింది పోర్చుగీస్. ఇన్ విచ్ రీజన్ అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ గోవా.
దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ప్రింటింగ్ ప్రెస్ ఇన్ గోవా. అట్లా డిఫరెంట్ రీజన్స్ కి అది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అయితే వాట్ వాజ్ ద ఫస్ట్ టెక్స్ట్ దట్ వాజ్ ప్రింటెడ్ ఇన్ ద ప్రింటింగ్ ప్రెస్ ఇన్ ఇండియన్ హిస్టరీ? ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ఫస్ట్ మాసెస్ లోకి వచ్చిన బుక్ ఏంటి అంటే తంబీరన్ మనక్కం. తంబీరన్ మనక్కం అనేది first text that was printed on the printing press that was introduced in India by the Portuguese. Remember this. It is a Tamil Bible text. It is a translation of Doctrina Christum. ఇది పోర్చుగల్ లాంగ్వేజ్ లో రాసిన బైబిల్ ని దీని ట్రాన్స్లేషన్ తమిళ్ లో చేయడం జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టెక్స్ట్ దట్ వాస్ ప్రింటెడ్ ఆన్ a printing press in India, Tambiran Manakam. So these were the impacts into the tobacco and chilies planting crops were introduced. Evangelization has started and printing press was introduced and Tambiran Manakam was the first text that was printed. So these are the impacts. So overall, these are this is about the Portuguese advent to India. I hope you are enjoying this session. అయితే మనకి ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ 1961 లో మొత్తం అన్ని టెరిటరీస్ అనెక్స్ చేయడం జరిగిందో, గోవా, దామన్, దీవ్, అండ్ అఫీషియల్ గా దాద్రా నగర్ హవేలీ దట్ వాస్ అండర్ లోకల్ అడ్మినిస్ట్రేషన్, ఇట్ ఆల్సో గాట్ మర్జ్డ్ విత్ ఇండియా. అయితే ఇవన్నీ ఎప్పుడైతే జరిగిందో మరి పోర్చుగల్ గమనుందా లేదు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ డోర్స్ లాక్ చేసి మన పైన ఒక కంప్లైంట్ అనేది, ఒక రెజల్యూషన్ అనేది పెట్టడం జరిగింది, క్లెయిమింగ్ ఆల్ దీస్ టెరిటరీస్ యాజ్ దేర్ ఓన్ టెరిటరీస్. అయితే ఇది ఎప్పటి వరకు జరిగింది అంటే 1974 వరకు we did not have official. ఎప్పటి నుండి 61 తర్వాత 74 వరకు there were no diplomatic ties between India and Portugal. ఇది మీకు ఇండియా అండ్ వరల్డ్ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ కి చాలా ఇంపార్టెంట్. ఈ 1974 తర్వాత ఇందిరాగాంధీ ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయ్యిందో అగైన్ ద డిప్లొమాటిక్ రిలేషన్షిప్ గాట్ రిస్టోర్డ్ అని చెప్పుకోవచ్చు. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్స్. అయితే let us go back to the chapter. I hope I am sharing more additional facts. Definitely they are helpful, general knowledge wise. సెకండ్ వచ్చింది ఎవరు అంటే ఇక్కడ ద డచ్. వీళ్ళు ఏ కంట్రీకి చెందిన వాళ్ళు అంటే హాలండ్ ఆర్ నెదర్లాండ్స్ ఇట్లా పిలుచుకోవచ్చు. మరి సేమ్ ఫుడ్ స్టెప్స్ అందరూ ఆ విధంగానే వస్తారు. లోకల్ రూలర్స్ తోని కాన్ఫ్లిక్ట్స్, వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్. రీజన్ ఒకటే, టు గెయిన్ కమాండ్ ఆన్ ల్యాండ్, వాటర్ అండ్ ఆల్ ద రిసోర్సెస్ ఇన్ ఇండియా. డచ్ మరి ఫస్ట్ వచ్చిన సెటిల్మెంట్ ఏంటి అంటే మచిలీపట్నం. This is the first settlement of Dutch in India. Take it for granted. Next, ఇంకేం సెటిల్మెంట్స్ ఉన్నాయి అంటే నిజామాపట్నం, భీమిలీపట్నం, పులికాట్. ఇవన్నీ అక్రాస్ ఈ రీజన్స్ లో దే హావ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ సెటిల్మెంట్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ సెటిల్మెంట్. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆంధ్ర కోస్ట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సెటిల్మెంట్స్ ఆఫ్ ద డచ్ అలాంగ్ ఆంధ్ర కోస్ట్. అంటే ఇవే కాదు, వేరేవి కూడా ఉంటాయి, చూడండి. ప్లీజ్ స్టడీ దోస్ ఫ్యాక్ట్స్, బట్ దీస్ ఆర్ ద ఫండమెంటల్స్. అయితే నెక్స్ట్ తమిళనాడు, తమిళ కోస్ట్ లో ఇంపార్టెంట్ సెటిల్మెంట్స్ ఏంటి చూద్దాం మనం. ఆఫ్ ద డచ్ దేవనాంపట్నం, నాగపట్నం. These are the important settlements of the Dutch in Tamil coast. అదే కాకుండా ఒడిశా కోస్ట్ లో బాలాసోర్. వెరీ రీసెంట్లీ భయంకరమైన రైల్వే యాక్సిడెంట్ జరిగింది. మళ్ళీ కూడా మనకి బాలాసోర్ చాలా సార్లు వస్తుంది మోడర్న్ ఇండియన్ హిస్టరీలో చూద్దాం. బాలాసోర్ వాజ్ అన్ ఇంపార్టెంట్ సెటిల్మెంట్ అలాంగ్ ఒడిశా కోస్ట్. బెంగాల్ కోస్ట్ లో their important settlement is Chinsura. So these are all important settlements of the Dutch in India. Portuguese లాగానే రావడం జరిగింది. వాళ్ళు కూడా గవర్నర్ జనరల్స్ పంపడం జరిగింది, ఫోర్స్ బిల్డప్ చేయడం జరిగింది, గవర్న్ చేయడం జరిగింది. అయితే అంత డీటెయిల్ గా పోవడం అవసరం లేదు.
పోర్చుగీస్ వర్ ద అర్లియస్ట్ పీపుల్ అండ్ లాస్ట్ టు కమ్ కాబట్టి వాళ్ళ ఇంపాక్ట్స్ డెఫినెట్ గా ఉంటాయి కాబట్టి మనం అంత డీటెయిల్ గా చదవం, వీళ్ళ గురించి అంత అవసరం లేదు. అయితే డచ్ ఎప్పుడైతే రావడం జరిగిందో ఇమీడియట్ క్లాషెస్ పోర్చుగీస్ తోని అండ్ లోకల్ రూలర్స్ తోనే చాలా బ్యాటిల్స్ ఫైట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సెటిల్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇండియాలో. కానీ వాళ్ళకి తర్వాత వచ్చిన బ్రిటిష్ నుండి చుట్టూ they were in direct clash with the Britishers who were also rising in power. And ఒక బ్యాటిల్ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి మనం, అదేంటి అంటే 1759 బ్యాటిల్ ఆఫ్ బీదరా. ఇది వెస్ట్ బెంగాల్ లో ఉన్న చిన్సూరాకి దగ్గరలోనే ఉంటుంది. లొకేషన్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. 1759 లో ఈ బ్యాటిల్ ఆఫ్ బీదరా ఎవరి మధ్యలో? డచ్ వర్సెస్ బ్రిటిష్. దీనిలో these people got defeated and all their settlements went into the hands of British. collapse rule. అయితే ఇదే డచ్ ఇనిషియల్లీ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఏంటి అంటే పులికాట్. then it got shifted to నాగపట్నం. చూడండి ఎంత ఈజీగా నేర్చుకుంటున్నాం. Initially, their headquarters was Pulicat. Later, it got shifted to Nagapattinam. So, Dutch initially gained control on Indian soil. It had established many territories, its own settlements in India. It defeated many local rulers. It defeated its contemporary European powers like Portuguese. But it received a strong resistance from the British. It lost a battle in the hands of the British. That was 1759 Battle of Bidara, fought near Chinsura in West Bengal. After which many settlements were taken away by the Britishers. It was the end of Dutch rule in India. Okay, I'm rubbing this. Next వచ్చింది అమ్మ మోస్ట్ డేంజర్ గా బ్రిటిష్. వచ్చిరండి బ్రిటిష్. అయితే ఇంకా తర్వాత మనకి సినిమా చూపిస్తారు వీళ్ళు కాబట్టి తర్వాత చాప్టర్స్ అంతా వీళ్ళ గురించి నేర్చుకుంటాం కాబట్టి ఈ పార్ట్ ఈ ఫస్ట్ చాప్టర్ లో లెట్ us not go in so much details. అన్ని కూడా దీనిలోనే నేర్చుకునే ప్రయత్నం చేయకూడదు. బట్ ఈ చాప్టర్ లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే బ్రిటిష్ కూడా అందరు యూరోపియన్ నేషన్స్ లాగానే ఇండియాకి రావడం జరిగింది. ట్రేడ్ చేసుకుంటాం, అయ్యా మేము మీతో ట్రేడ్ చేసుకుంటాం, మీ ప్రోడక్ట్స్ మాకు కావాలి అని ఆ విధంగానే రావడం జరిగింది. ఎప్పుడైతే దే గెయిన్ పవర్ అయితే వీళ్ళ ఫస్ట్ సెటిల్మెంట్ సూరత్ కి రావడం జరిగింది. వీళ్ళు ఎట్లా అంటే 1599 లో ఒక మర్చెంట్ గ్రూప్ ఉంది ఇంగ్లాండ్ లో, మర్చెంట్ అడ్వెంచరర్స్. దాని పేరేంది? మర్చెంట్ అడ్వెంచరర్స్. వీళ్ళు అప్పుడున్న క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఎలిజబెత్ I ని రిక్వెస్ట్ చేయడం జరిగింది దట్ దే ఆర్ గోయింగ్ టు ట్రేడ్ విత్ ఇండియా. ఈమె గో అహెడ్ అని చెప్పడం జరిగింది. వాళ్ళ మధ్యలో ఒక చార్టర్, ఒక ఒప్పందం జరిగింది, అగ్రిమెంట్. అది ఎప్పుడు అంటే 1600 AD లో షీ గేవ్ పర్మిషన్ టు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ గ్రూప్ దే ఎస్టాబ్లిష్ ద కంపెనీ టు ట్రేడ్ విత్ ఇండియా. ఏ గ్రూప్? మర్చెంట్ అడ్వెంచరర్స్ అనే ఒక మర్చెంట్స్ గ్రూప్ ఇండియాతో ట్రేడ్ చేయడానికి దే ఎస్టాబ్లిష్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అండ్ ఆ కంపెనీకి 1600 లో క్వీన్ ఎలిజబెత్ I గేవ్ పర్మిషన్. అండ్ ప్రతిసారి అగ్రిమెంట్ 20 years ఎక్స్టెండ్ అవుతా ఉంటది. అది కూడా మనం వచ్చే చాప్టర్స్ లో చూద్దాం. సో ఈ విధంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ సెటిల్మెంట్ ఎక్కడ అంటే సూరత్, గుజరాత్ కోస్ట్ లో. దాని తర్వాత చాలా సెటిల్మెంట్స్ వాళ్ళ చేతిలోకి వచ్చినాయి. రానున్న చాప్టర్స్ లో అవే నేర్చుకుంటాం మనం, ఏ విధంగా పవర్ ఎస్టాబ్లిష్ చేశారని. అయితే ఈ సెటిల్మెంట్స్ అన్ని గవర్న్ చేయడానికి కూడా దే సెంట్ మెనీ గవర్నర్ జనరల్స్. అయితే అన్నిటికీ ఒక్కొక్క హెడ్ క్వార్టర్స్ ఉండేవి. వీళ్ళకి మాత్రం ఎప్పుడైతే పవర్ బాగా గెయిన్ చేశారో ఇండియాలో డిసెంట్రలైజ్ చేసుకున్నారు వాళ్ళ పవర్ ని. ఎట్లా అంటే దే హ్యాడ్ 3 హెడ్ క్వార్టర్స్. అవి ఏంటి అంటే అర్లియస్ట్ మద్రాస్, తర్వాత బాంబే, బెంగాల్. దే హ్యాడ్ 3 హెడ్ క్వార్టర్స్ ఇన్ 3 cities ఆఫ్ ఇండియా. అయితే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ మూడు కూడా వీళ్ళు డెవలప్ చేసిన సిటీసే. దే హ్యావ్ ఫౌండెడ్ దీస్ సిటీస్, దే హ్యావ్ డెవలప్డ్ దీస్ సిటీస్ అండ్ దీస్ ఫ్యాక్ట్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఆ సిటీస్ ఏంటి చూద్దాం. మద్రాస్ అసలు దీని చరిత్ర ఏంటి, అసలు ఇది ఎట్లా డెవలప్ చేశారు అంటే ఫ్రాన్సిస్
అనే మనిషి he purchased this region. Initially it was called as Chennapatnam. Named after Chennappa Naidu or Nayaka. Chennappa Nayaka. So initially it was called as Chennapatnam, అందుకనే ఇప్పుడు చెన్నై అని పిలుస్తారు. And it was named after Chennappa Nayaka, the father of Damarla Venkatadri Nayaka. ఈయన దగ్గర నుండి ఈ మనిషి ఈ రీజన్ కొనుక్కుని డెవలప్ చేయడం జరిగింది. అక్కడనే హెడ్ క్వార్టర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎవరు? ఫ్రాన్సిస్ కే. He bought this region from Damarla Venkatadri Nayaka, which was initially named after his father as Chennapatnam. His name was Chennappa Nayaka. And వీరిద్దరు ఎవరు అంటే they were the subordinates under Aravidu dynasty. అది ఎవరు ఆ డైనాసిటీ? they were the rulers of Vijayanagara kingdom. సో వీరిద్దరు ఎవరు? they were subordinates, అంటే సామంత రాజులుగా ఉండేవాళ్ళు. ఎవరి కింద? అరవీడు డైనాసిటీ. అరవీడు డైనాసిటీ ఆ ఫ్యామిలీ దేన్ని రూల్ చేసింది అంటే విజయనగర కింగ్డమ్ ని రూల్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ మద్రాస్. నెక్స్ట్ లెట్ us go to the story of Bombay. ఈ బాంబే విషయానికి వస్తే there is a person named General Angier. ఈయన ఏం చేశాడంటే he had acquired this territory from King Charles II. సార్ మరి బాంబే ఇంతకు ముందు పోర్చుగీస్ కంట్రోల్లో ఉండేది కదా, మరి ఇప్పుడు వీళ్ళ చేతిలోకి ఎట్లా వచ్చింది? అదే చెప్తున్నా స్టోరీ. కింగ్ చార్ల్స్ II ఆఫ్ ఇంగ్లాండ్ ఈయన దగ్గర నుండి పర్చేస్ చేయడం జరిగింది. అసలు ఇంగ్లీష్ చేతిలోకి ఎట్లా వచ్చిందంటే ఈ కింగ్ చార్ల్స్ II he married Catherine Braganza. She was a Portugal princess. వాళ్ళ మధ్యలో మ్యాట్రిమోనియల్ అలయన్స్ జరిగింది. ఎస్, చాలా రైవల్ కింగ్డమ్స్ మధ్యలో, చాలా రైవల్ నేషన్స్ మధ్యలో మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ జరిగినాయి. ప్రతిసారి బర్స్ట్ విక్టిమ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ విమెన్. ఓకే, అది మనం పక్కన పెడితే క్యాథరిన్ బ్రిగన్జా మ్యారేజ్ లో పూత she had taken Bombay as a gift and she gave it to the English King Charles II. ఆయన దగ్గర నుండి ఈ రీజన్ ని జనరల్ ఆంజియర్ he purchased that and he developed into the city of Bombay where their headquarters was placed. This is the story of Bombay. I hope you are understanding. Next వచ్చేది మనకి Calcutta. Job Charnock అనే మనిషి he purchased 3 villages. ఎవరి దగ్గర? from the subordinate rulers of the Mughals in Bengal region. ఆ 3 villages ఏంటి అంటే గోవిందపూర్, సప్నౌతి, కాలికత్తా, అదే కలకత్తా. ఈ 3 villages ని పర్చేస్ చేసి it is developed into Calcutta. This is the story of Calcutta. This is the story of Madras. This is the story of Bombay. తర్వాత ఎన్నో సెటిల్మెంట్స్ వచ్చాయి, ఎన్నో యుద్ధాలు ఫైట్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ సెటిల్మెంట్ ఏమో సూరత్ అండ్ 3 ఇంపార్టెంట్ హెడ్ క్వార్టర్స్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం చూద్దాం. తర్వాత అంతా వీళ్ళ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు. తర్వాత చాప్టర్స్ లో మీకు అర్థమైంది ఆల్ ద డెవలప్మెంట్స్ అండ్ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది we have completed our discussion on Portuguese. We have completed our discussion on the Dutch. We have just seen important facts related to the British. And British తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అంటే the Danes. వాళ్ళని డానిష్ అని పిలుస్తారు. వీళ్ళు డెన్మార్క్ కి చెందిన అందరిలాగానే రావడం జరిగింది. బట్ పాపం వీళ్ళు వచ్చిన టైంకి బ్రిటిష్ ఆల్రెడీ గాట్ ఎస్టాబ్లిష్డ్ ఇట్సెల్ఫ్ ఆన్ ద ఇండియన్ టెరిటరీ. సో వీళ్ళకి పెద్ద ఆస్పిరేషన్స్ లేకుండే బ్రిటిష్ ఎట్లా ఎదిరించాలి, మనం కూడా మన పవర్ని చూపించుకోవాలి. దే అండర్స్టూడ్ ద రియాలిటీ. సో ట్రేడర్స్ లాగానే రావడం జరిగింది. అండ్ బై 1850s వాళ్ళ సెటిల్మెంట్స్ అన్ని కూడా బ్రిటిషర్స్ కి అమ్మేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే వీళ్ళు
ఫస్ట్ సెటిల్మెంట్ మాత్రం మనం నేర్చుకోవాలి. వాళ్ళ ఫస్ట్ సెటిల్మెంట్ ఏంటి అంటే ట్రాంకుబార్ in Tamil Nadu. This was their first settlement, and Veela capital, Veela headquarters in India. In India, India ante Serampur, West Bengal. This was their headquarters. Aithe em cheppinattu veelu they understood the reality that they cannot challenge the already established British, and వాళ్ళకి యూరోప్ లో ఆల్రెడీ కాన్ఫ్లిక్ట్ ఉండేది. ఎందుకు కొత్తగా మనము టైం వేస్ట్ చేసుకోవాలి, పైసలు ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, చాలా వైజ్ గా ఆలోచించారు. 1850s లోనే they sold all their, by 1850s they sold all their territories to the British, and they permanently left India. And ఇక్కడ ఇంకో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. అండమాన్ అండ్ నికోబార్ మీకు అందరికీ తెలుసు కదా, ఇట్ వాస్ దేర్ వన్ ఆఫ్ దేర్ సెటిల్మెంట్స్ ఆఫ్ ద డానిష్ ఆర్ ద డేన్స్. ఆ అండమాన్ నికోబార్ ని కూడా బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ దగ్గర నుండి తీసుకోవడం జరిగింది. ఆ అండమాన్ అండ్ నికోబార్ లోనే చాలా పాపులర్ ప్రిజన్ ని కట్టేయడం జరిగింది. దాని పేరు పాపులర్ గా కాలాపాని ప్రిజన్ అని పిలుస్తారు. ఒక మూవీ కూడా వచ్చింది కాలాపాని అని. అదే ఆ ప్రిజన్ లో మన అర్లియస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ని పంపించి చాలా చిత్రహింసలు పెట్టడం జరిగింది. సో అది కూడా మనం చూద్దాం ఏ విధంగా అనేది ముందున్న చాప్టర్స్ లో. సో ఆల్ దీస్ టెరిటరీస్ వర్ సోల్డ్ ఫైనల్లీ టు ద బ్రిటిష్ అండ్ దే పర్మనెంట్లీ లెఫ్ట్. ఇంకెవరితో వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ లేదు, బానే ఉంది. ఇప్పుడు ద లాస్ట్ టు కమ్, మీకు అందరికీ తెలిసిందే, వీఆర్ ఆల్మోస్ట్ డన్. The French were the last to come. అయితే వీళ్ళు ఇండియాకి ఏ సెటిల్మెంట్, ఫస్ట్ సెటిల్మెంట్ వాస్ అట్ సూరత్. వీళ్ళు కూడా గుజరాత్ కి రావడం జరిగింది. దాని తర్వాత వీళ్ళ ఇంపార్టెంట్ సెటిల్మెంట్స్ నేను చెప్తున్నా. మచిలీపట్నం, యానాం తెలిసిందే మీకు, ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది కానీ పాండిచేరి కింద. Across Andhra coast, okay, Karaikal, across Tamil coast, Mahe, across Kerala coast. సార్ మన వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఏంటి అంటే ఇంగ్లీష్ వాళ్ళ లాగానే వీళ్ళు కూడా, వీళ్ళ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే ఫ్రాంకాయ్ మార్టిన్. ఇట్ హ్యాస్ టు బి ప్రొనౌన్స్డ్ యాజ్ ఫ్రాంకాయ్, ఎస్ ఇస్ సైలెంట్. ఈయన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రాన్స్ టు కమ్ టు ఇండియా. ఈయన అక్కడ పాండిచేరి రీజన్ లో లోకల్ రూలర్స్ దగ్గర నుండి ఆ టెరిటరీని కొనుక్కుని ఆ పాండిచేరి సిటీని డెవలప్ చేయడం జరిగింది. సో దేర్ హెడ్ క్వార్టర్స్ ఈస్ పాండిచేరి. మళ్ళీ చెప్తున్నాము, Francois Martin purchased the region in the south from the local rulers and developed it into Pondicherry. So who is the founder of Pondicherry? Francois Martin. Who was he? The first governor general of the France to step on Indian soil. Okay, so వీళ్ళకి కూడా చాలా సెటిల్మెంట్స్ వీళ్ళ కంట్రోల్ లోకి వచ్చినాయి. వీళ్ళకి డైరెక్ట్ క్లాష్ ఆర్ కాన్ఫ్లిక్ట్ బ్రిటిషర్స్ తో ఉండే. అండ్ 3 కర్ణాటిక్ వార్స్, అదేంటి అనేది మనం నెక్స్ట్ చాప్టర్ లో కూడా చూద్దాం. ఆర్ సింప్లీ ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్. ఆంగ్లో అంటే బ్రిటిష్, ఫ్రెంచ్ మీకు తెలిసి 3 యుద్ధాలు జరిగినాయి. ఆఫ్టర్ దట్ the French got defeated after these 3 Anglo-French wars. In these 3 Anglo-French wars, and after that French lost its territorial aspirations. అంటే ఒక టెరిటరీని ఆక్యుపై చేసుకునే అనే ఆశలు వదులుకోవాలి. దట్ వాస్ ద అగ్రీమెంట్ బిట్వీన్ ద ఇంగ్లీష్ అండ్ ద ఫ్రెంచ్. అది మనం ఇమిడియట్ చాప్టర్, నెక్స్ట్ చాప్టర్ లో చూద్దాం. The conquest of British, చాలా ఇంట్రెస్టింగ్ అది. So it lost its territorial aspirations and they remained as traders మాత్రమే. వాళ్ళ సెటిల్మెంట్స్ లో ట్రేడ్ మాత్రమే గప్చుప్గా చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా చేస్తే వాళ్ళ సెటిల్మెంట్స్ తీసేసుకుంటామని బ్రిటిష్ ఒక ఒప్పందం జరిగింది. ఇక్కడే కాదు, అమెరికాలో కూడా. అది మీరు వరల్డ్ హిస్టరీలో నేర్చుకుంటారు. 7 years వార్ అని ఉంటది. ఇవేమో 3 యుద్ధాలు. అయితే దీని తర్వాత వీళ్ళ టెరిటరీస్ ఎప్పటి వరకు పెట్టుకుంది ఫ్రాన్స్ అంటే 1954 వరకు they were under the control of France. Britishers have left in 1947. Portuguese stayed till 1961. French controlled these territories till 1954. కానీ పోర్చుగీస్ లాగా మనకేమి అవసరం దక్కలేదు. అంటే ఒక మిలిటరీ ఆపరేషన్ పెట్టి ఇవి ఫోర్స్ఫుల్ గా తీసుకోవడానికి. ఎందుకంటే ఫ్రెంచ్ వాళ్ళంతా వాళ్ళే వాలంటరీగా ఇవి ఇండియాకి సంబంధించిన రీజన్సే మేము ఇక్కడ నుండి పర్మనెంట్ గా వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు 1954.
సో దిస్ ఇస్ ద స్టోరీ. ఒకసారి మనము ఈ ఫ్యాక్ట్స్ చూద్దాం. పోర్చుగీస్ were the earliest to come, last to leave. ఎప్పుడు 1961. డచ్ ఎప్పుడు 1759 బ్యాటిల్ ఆఫ్ బేదరా తర్వాత గాయం, అంటే కొలాప్స్ వాళ్ళది రూల్. బ్రిటిష్ after India achieved its independence, gone. Next, Danes by 1850s they permanently left. French 1954 voluntarily they surrendered all their territories to Indian government and they left. అయితే వీళ్ళ ఎంట్రీ ఎప్పుడు 1498 అఫీషియల్ ఎంట్రీ. వాస్కో డి గామా ఎప్పుడైతే కప్ప కడువాలో కాలు పెట్టడం జరిగిందో ఇట్ ఇస్ ట్రీటెడ్ యాజ్ the earliest, the first entry of the Portuguese into India, and it is the Portuguese became earliest Europeans to come through a sea route during modern era. అంటే న్యూ సీ రూట్ ద్వారా వచ్చింది ఫస్ట్ పోర్చుగీస్ అని చెప్పుకోవచ్చు. అయితే నా క్వశ్చన్ ఏంటి అంటే, అప్పుడు ఉన్న కాంటెంపరీ ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఈ విధంగా కూడా మనకు అడగచ్చు. కాంటెంపరీ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ టఫెస్ట్ క్వశ్చన్స్, ఎందుకంటే మనము అన్ని ప్యారల్స్ చదువుతాం, బ్యాక్గ్రౌండ్స్ చదువుతాం, దాని ఇంపార్టెంట్ అన్ని చదువుతాం, బట్ యూపీఎస్సీ ఏదో కారణం నుంచి చదువుతాం. సో మైండ్ బాగా ఎక్స్పోజ్ పెట్టుకోండి, బాగా సాధ్యమైనంత వరకు అన్ని కార్నర్స్ ని కవర్ చేయండి. అండ్ 1498 లో హూ వాజ్ ద ఢిల్లీ సుల్తాన్ అంటే ద లోధి డైనాసిటీ వాజ్ రూలింగ్. మీకు అందరికీ తెలిసిందే, సిన్స్ యూ హావ్ ఆల్రెడీ స్టడీడ్ దిస్ ఢిల్లీ సల్తనత్. అండ్ ద రూలర్ వాజ్ సికందర్ లోధి. And let me tell you, we are done with this chapter successfully. Thank you so much for your cooperation. I hope you enjoyed this session. Please revise well. Please revise well. ఒకటికి 3 సార్లు మళ్ళీ వీడియో చూడండి, బాగా అర్థమవుతుంది. చాలా ఆర్గనైజ్ గా డిస్కస్ చేసాము. ఫ్యాక్ట్స్ అన్ని బుక్ లో రాసుకోండి. అండ్ డోంట్ స్టాప్ హియర్, సర్చ్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ బాగా చదవండి అండ్ బాగా మాక్ టెస్ట్ సాల్వ్ చేయండి. Thank you so much for cooperating. I wish you all the best. Have a wonderful day.